బస్సు కోసం వేచి చూస్తోన్న అమ్మాయిని ఊబర్ బైకర్ అంటూ పరిచయం చేసుకున్నాడు. మాటలు కలిపి సెల్ నెంబర్ తీసుకున్నాడు. అంతలోనే ప్రేమిస్తున్నా అని వెంటపడ్డాడు. పెళ్లి చేసుకుంటా అని లోబర్చుకున్నాడు. ఆ తర్వాత పెద్ద మొత్తంలో డబ్బులు కూడా తీసుకున్నాడు. పెళ్లి మాటెత్తితే మాత్రం కులం తక్కువ దానివంటూ నో చెప్పాడు. ప్రశ్నిస్తే దూషించి బెదిరించేసరికి బాధితురాలు కేసు పెట్టేందుకు 3-4 పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాల్సి వచ్చింది. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలానికి చెందిన ఈ యువతి హైదరాబాద్ వెళ్లి మోసపోయింది. ప్రభుత్వ ఉద్యోగం సాధించే లక్ష్యంతో హైదరాబాద్లో దిగి బస్ కోసం వేచి చూస్తున్న సమయంలో ఓ బైక్పై వచ్చిన యువకుడు ఊబర్ బైకర్నని చెప్పడంతో షాక్ అయింది. తానసలు ఊబర్ యాప్ వాడనని, బైక్ బుక్ చేయలేదని చెబితే ఛార్జ్ ఎంతైతే అంత ఇవ్వండని ఎగ్జామ్ సెంటర్కు తీసుకెళ్లాడు. ఈ ఫోటోలో కనిపిస్తున్న నవీన్ సింగ్ ఠాగూర్ 4 మాటలు కలిపి యువతి సెల్ ఫోన్ నెంబర్ కూడా తీసుకున్నాడు. పంజాగుట్టలోని ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తానని పరిచయం పెంచుకున్న నవీన్ సింగ్ ఠాగూర్ తరచూ ఫోన్లో మాట్లాడేవాడు. ఈ యువతి సొంతూరు వెళ్లి మరోసారి టెట్ పరీక్ష కోసం హైదరాబాద్ వస్తే దమ్మాయిగూడలోని సింధు అపార్ట్మెంట్కు తీసుకెళ్లి శారీరకంగా కలిశాడు. ఏంటి అలాగే నిలిచిపోయావు? గోల్డ్, డైమండ్, సిల్వర్ రేట్ ఇలా ఉంటే ఇలా నిలిచిపోకుండా ఎలా ఉండేది? మన కంట్రోల్లో లేని దాని గురించి ఫీల్ చెయ్యకు. ప్రజలకు మనం ఏం చేయగలమో ఆలోచించు గురు. తగ్గింపు ధమాకా. అన్ని బంగారు నగలపై లలితావారి మార్కెట్లోనే తక్కువ తరుగులో ఇంకా 1% తగ్గింపు ఇద్దాం. ఓకే, వజ్రాభరణాలకు క్యారెట్కు 5000 రూపీస్ తగ్గింపు ఇద్దాం. నన్ను మర్చిపోయారే, వెండిలో కూడా తగ్గింపు ఇద్దాం. తగ్గింపు ధమాకా. నవీన్ సింగ్ డబ్బులు అవసరమని చెప్పడంతో దఫదఫాలుగా మొత్తం 1,50,000 రూపాయలు గూగుల్ పే, ఫోన్ పే ద్వారా పంపింది. ఓవైపు డబ్బులు తీసుకుని మరోవైపు ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి శారీరకంగా కలిసిన తర్వాత తన నిజస్వరూపాన్ని బయటపెట్టాడు నవీన్. పెళ్లి చేసుకోమంటే తక్కువ కులమంటూ దూషించాడు. గట్టిగా ప్రశ్నిస్తే చంపేస్తానని బెదిరించేసరికి మోసపోయానని గ్రహించి పోలీసులను ఆశ్రయించింది బాధితురాలు. ఉట్నూరులో కేసు పెట్టింది. తన వద్ద కీలక ఆధారాలన్నింటినీ ఉట్నూరు పోలీసులకు అందజేసిన బాధితురాలు తనకు న్యాయం చేయాలని వేడుకుంటుంది. నవీన్ సింగ్ అనే అబ్బాయి నన్ను ప్రేమ పేరుతోని మోసం చేశాడు. ఫైనాన్షియల్గా, ఫిజికల్గా యూస్ చేసుకొని ఇప్పుడు పెళ్లి చేసుకొని అంటున్నాడు. నన్ను కులం పేరుతో దూషిస్తున్నాడు. నన్ను చంపేస్తానని బెదిరిస్తున్నాడు. నాకు ఎలాగైనా న్యాయం జరగాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. నవీన్ సింగ్ ఠాకూర్తో కలిసి దిగిన ఫోటోలు, వాట్సాప్ చాట్తో సహా పలు కీలక ఆధారాలతో తొలుత ఆదిలాబాద్లోని మహిళా పోలీస్ స్టేషన్కు వెళ్లింది. కేసు కట్టేది ఇక్కడ కాదు, ఉట్నూరు వెళ్లాలంటే అక్కడికి వెళ్లింది. ప్రేమ పేరుతో మోసపోయింది హైదరాబాద్లో కదా, బాలానగర్ పోలీస్ స్టేషన్కు వెళ్లాలని తొలుత చెప్పారట. ఎట్టకేలకు అత్యాచారం కేసుతో పాటు SC/ST అట్రాసిటీ కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు ఉట్నూరు పోలీసులు.